పీసీవైఎస్ మేనేజ్మెంట్ వచ్చేసి లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. అంటే మన జీవన విధానాన్ని మార్చుకోవాలి. లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఇంక్లూడ్స్ డైట్, ఎక్సర్సైజ్, స్లీప్. పీసీవైఎస్ లో మనము ఉన్న వెయిట్ లో 5% వెయిట్ లాస్ అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంతా కరెక్ట్ అవటము, తర్వాత సైకిల్స్ రావటం, మెను కరెక్ట్ గా రావటము, ఎగ్ రిలీజ్ అవటం, ఇవన్నీ జరుగుతుంది. ఈ డైట్ ఇంక్లూడ్స్, డైట్ లో ఏంటంటే మనం ఎక్కువ ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకోవాలి. ప్లస్ జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ అలాంటివి వాటికి దూరంగా ఉండాలి. తర్వాత కూల్ డ్రింక్స్ అలాంటివి కూడా తీసుకోకూడదు. తర్వాత పిజ్జాస్, బర్గర్స్ ఇలాంటివి వీటన్నిటికీ మనం దూరంగా ఉండాలి. ఎక్కువ డైట్ లో వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి డైట్ లో. తర్వాత ఈ వాటర్ ఎవ్రీడే 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి మెయిన్ గా. తర్వాత ఎక్సర్సైజెస్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి కార్డియో ఎక్సర్సైజెస్, మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేవి మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఎవ్రీడే 30 minutes ఆఫ్ బ్రిస్క్ వాక్ అనేది ఉండాలి. వీక్లీ 2 times మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అనేవి చేయాలి. మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడానికి ఉపయోగపడతాయి అనమాట. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుద్ది, మజిల్ మాస్ బిల్డ్ అయితే. మన స్ట్రెస్ తగ్గించడానికి మెడిటేషన్, తర్వాత యోగా అలాంటివి కూడా ప్రాక్టీస్ చేయాలి. సూర్య నమస్కారాలు చేయటము, తర్వాత సన్ ఎక్స్పోజర్ అనేది వీళ్ళకి ఎక్కువగా ఉండాలి. నెక్స్ట్ స్లీప్ వచ్చేసి మినిమమ్ 7 hours, 6.5 to 7 hours స్లీప్ ఉండాలి. ఎందుకంటే ఈ స్లీప్ లోనే మెలటోనిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. మెలటోనిన్ హార్మోన్ మనకి ఎగ్ క్వాలిటీని పెంచడానికి కానీ అలా ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత ఈ పీసీవైఎస్ ఉన్న వాళ్ళు ప్లాస్టిక్ బాటిల్స్ అవి వాడకాన్ని తగ్గించాలి. తర్వాత నాన్ స్టిక్ పాన్స్ లో వండినవి అవి కూడా ఎక్కువ వాడకూడదు. నెక్స్ట్ ఈ లైఫ్ స్టైల్ తర్వాత డ్రగ్స్ కి వచ్చేసి మెట్ఫార్మిన్ అనే డ్రగ్ పెడతాము. ఈ మెట్ఫార్మిన్ దేనికంటే మన ఇన్సులిన్ హార్మోన్ పనితనాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత పీరియడ్స్ రెగ్యులర్ గా రావాలంటే ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ని అడ్వైస్ చేస్తాము. తర్వాత ఇన్ఫర్టిలిటీ పేషెంట్ అంటే పిల్లలు లేని వాళ్ళ కోసం ఏంటంటే ఎగ్ రిలీజ్ అవ్వడానికి టాబ్లెట్స్ పెడతాము. టాబ్లెట్స్ పని చేయకపోతే ఇంజెక్షన్స్ వాడతాము. ఇంజెక్షన్స్ కి పని చేయకపోతే ఓవేరియన్ డ్రిల్లింగ్ అనేది లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అని చేస్తూ ఉంటారు. ఈ పీసీవైఎస్ లో మెయిన్ లైఫ్ స్టైల్ తోనే ఈ పీసీవైఎస్ లో మనము పీసీవైఎస్ లక్షణాలని నివారించుకోవచ్చు. తర్వాత ఈ ఒకవేళ లైఫ్ స్టైల్ అంటే వెయిట్ రెడ్యూస్ అవడం మూలంగా, వెయిట్ రిడక్షన్ మూలంగా ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా వచ్చే కాంప్లికేషన్స్ కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఈ పీసీవైఎస్ పేషెంట్స్ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా వీళ్ళకి మిస్క్యారేజెస్ అవడం కానీ, లేకపోతే షుగర్, బీపీలు అలాంటి డెవలప్ అవడం కానీ అన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ హెల్దీ లైఫ్ స్టైల్తో పీసీవైఎస్ని మనం నివారించుకోవచ్చు. టీనేజర్స్ మెయిన్ ముఖ్యంగా పీసీవైఎస్ని ముందుగా గుర్తించుకుని హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుంటే పీసీవైఎస్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు. థ్యాంక్ యూ.